రాకాలోకంకి స్వాగతం. ఇప్పుడు దేశమంతా కూడా చైనా వస్తువుల్ని బహిష్కరించాలి, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా భారతదేశం ఆత్మనిర్భర అంటే సెల్ఫ్ రిలయంట్ స్వయం సమృద్ధమైన దేశంగా అభివృద్ధి చెందాలన్నటువంటి నినాదము ఎల్లెడలా వినిపిస్తోంది. దీని విషయంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి. స్వదేశీని సమర్థించే వాళ్ళు దీన్ని ఎంత గట్టిగా సమర్థిస్తున్నారో, బ్యాన్ చైనీస్ ప్రోడక్ట్స్ అన్న విషయంలో ఎంత దృఢంగా వ్యవహరిస్తున్నారో, మన దేశంలోనే ఉంటూ మన దేశంలోనే చైనా పంచమాంగ దళాలుగా పనిచేసే కొంతమంది ఈ విషయంలో అసలు భారతదేశం చైనీస్ వస్తువుల్ని బహిష్కరించి బ్రతకగలదా, చైనా వస్తువుల్ని బహిష్కరించినట్టయితే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, చైనా వస్తువుల్ని వాడడాన్ని నిషేధించినట్లయితే పేద నిమ్న తరగతులకు చెందినటువంటి ప్రజలు చీప్గా వస్తువుల్ని ఎలా కొనుగోలు చేయగలరు, ఇటువంటి వితండ వింత వాదనల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఈ స్వదేశీ కాన్సెప్ట్ బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు, ఉదాహరణకి శోభా దే వంటి సుప్రసిద్ధ రచయితలు ఆదివారం రోజున టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన వ్యాసం రాసి మనము చైనీస్ ప్రోడక్ట్స్ని బహిష్కరిస్తే చనిపోయినటువంటి కల్నల్ సంతోష్ బాబు, ఆయనతో పాటు చనిపోయినటువంటి 19 మంది సైనికులు తిరిగి వస్తారా అని ప్రశ్నించారు. చాలామంది అసలు చైనీస్ వస్తువుల్ని బహిష్కరించవలసిన అవసరం ఏముంది అని చెప్పి కూడా కొందరు కుహనా మేధావులు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు రాజ్దీప్ సర్దేశాయ్ వంటి సుప్రసిద్ధ జర్నలిస్టు గల్వాన్లో గర్వభంగము అన్నటువంటి హెడ్లైన్ తోటి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. చాలా సుప్రసిద్ధ జర్నలిస్టు, ఆయనని చాలామంది గౌరవిస్తారు, ఆయన యొక్క జర్నలిస్టిక్ స్కిల్స్ని గుర్తిస్తారు. గల్వాన్లో ఎవరికి గర్వభంగం? భారత ప్రభుత్వానికా, భారత సైన్యానికా, చనిపోయినటువంటి 20 మంది వీర జవాన్లకా, లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకా? కాబట్టి ఈ తరహా వాదనలు, ఈ తరహా మిస్ఇన్ఫర్మేషన్ ఒకవైపు జరుగుతున్న సందర్భంలో స్వదేశీకి సంబంధించి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చైనా వస్తువుల్ని బహిష్కరించాలన్నటువంటి ఈ నినాదం, దీన్ని ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి విషయం మీద కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా మన భారతదేశం 220 దేశాల నుంచి 3400 ఐటమ్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. మనం దీనిలో 55% దిగుమతి మనం చైనా నుంచి చేసుకుంటున్నాం. 55% ఆఫ్ ది ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ చైనా, ఒక 20% ఆర్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రధానంగా మనం చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా మూడవది ఒక 18% దిగుమతి మనము గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నాం స్విట్జర్లాండ్ నుంచి. ఇవి 3 ప్రధానము. మిగతా అనేక దేశాల నుంచి అనేక వస్తువుల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తక్షణము మనము చైనీస్ ప్రోడక్ట్స్ని పూర్తిగా మనము నిషేధించగలమా ఈ దేశంలో అన్నది పెద్ద ప్రశ్న. కాబట్టి ముందు స్వదేశీ వాదన చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, భారత ప్రభుత్వం కానీ, భారతదేశం పట్ల భక్తి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కానీ చేయవలసినటువంటి 3 పనులు ఉన్నాయి. మొట్టమొదటి ఏ రంగాల్లో తక్షణము మనము చైనీస్ వస్తువుల్ని నిషేధించగలము అంటే అవి వాటి అవసరం లేదు, మనకి ప్రత్యామ్నాయాలు మన దేశంలో ఉన్నాయి, అటువంటి వస్తువులను తక్షణం మనం వాడటం, చైనా నుంచి దిగుమతి చేసుకోవడం నిషేధించవచ్చును. ఇది మొట్టమొదటి అంశం. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకుని నాన్ ప్రయారిటీ సెక్టర్స్లో చైనీస్ దిగుమతుల్ని, చైనీస్ వస్తువుల కొనుగోలుని మనం నిషేధించవచ్చు. కొన్ని రంగాల్లో చైనీస్ వస్తువుల్ని వాడటము మనకి తప్పనిసరి, ఎందుకంటే మన దగ్గర ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అక్కడ చైనీస్ వస్తువులు కానీ, విదేశీ వస్తువులు కానీ తప్పనిసరైన పరిస్థితుల్లో వాడాలి. కాబట్టి ఆ సెక్టర్స్ని గుర్తించి ఆ సెక్టర్స్ మీద మనము మన 3వ స్టెప్ అంటే ఆత్మనిర్భర భారత్, స్వావలంబనతో కూడినటువంటి భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. కాబట్టి మన దేశంలో ఉత్పాదనను పెంచటము, మన దేశంలో ఉన్నటువంటి మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటము, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించి మన స్కిల్స్ని డెవలప్ చేసి క్వాలిటీ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ని మన భారతదేశంలో తయారు చేయటము, ఇది అవసరము. ఈ ప్రక్రియకి సమయం పడుతుంది, 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి తక్షణము వేటిని ఆపగలము,
కొంతకాలము తప్పనిసరి వేటిని ఉపయోగించుకోవాలి. ఈ 10-15 ఏళ్ల సంవత్సరాల లోపల మన స్కిల్స్‌ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, ఏ ఏ రంగాల మీద ప్రభుత్వము తన దృష్టిని పెట్టాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశంలో టెక్స్టైల్స్‌లో 90% ఆఫ్ ఇండియాస్ టెక్స్టైల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. నిజానికి భారతదేశంలో వ్యవసాయం తరువాత అతిపెద్ద ఉపాధి కల్పన రంగము చేనేత రంగం. చేనేత రంగం ఈ దేశంలో ఇన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నప్పటికీ మనము బంగ్లాదేశ్ నుంచి మనము దుస్తుల్ని, వస్త్రాల్ని దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకుంది? కాబట్టి మన ప్రత్యామ్నాయం ఉన్నటువంటి సమయంలో దీన్ని మనం ఆపవచ్చును. ఇదే రకంగా చైనాకి సంబంధించి కూడా మనము అధ్యయనం చేసినట్లయితే, ఉదాహరణకి ఎలక్ట్రికల్ వస్తువులు ప్రత్యామ్నాయం భారతదేశంలో లభ్యం అవుతున్నది. మన మార్కెట్లలో మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇటువంటప్పుడు చౌకగా ఉన్నంత మాత్రాన మనం చైనా ప్రోడక్ట్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఉండవు, తొందరగా చెడిపోతాయి. కాబట్టి దీపావళి ప్రమిదల్ లాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి వస్తువులు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. స్థానిక కుటీర పరిశ్రమలకు చెందినటువంటి మన మేధరులు లేకపోతే ఇటువంటి వ్యక్తులు ఉత్పాదన చేస్తున్నారు. కాబట్టి వీటిని కొనుగోలు చేయవచ్చు. చైనా వస్తువుల్ని మనము తక్షణం వదిలివేయవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ రంగం ఉంది. ఉదాహరణకి ప్లాస్టిక్ రంగంలో మనము 10% ఆఫ్ ఇండియాస్ ప్లాస్టిక్ ఇంపోర్ట్స్ మన దేశంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ అవసరాల్లో 10% చైనా నుంచి తీసుకునే దిగుమతులు. ప్లాస్టిక్ మన దేశంలో మనం ఉత్పత్తి చేయగలము. కాబట్టి ప్లాస్టిక్ వస్తువుల దిగుమతిని చైనా నుంచి మనము నిలిపివేయవచ్చు, తక్షణం నిలిపివేయవచ్చు. ఒక 10% చైనా నుంచి దేశంలోకి వస్తున్నటువంటి ప్లాస్టిక్స్ని నిషేధించినట్టయితే చైనాకు మనము 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని కలుగజేయగలం. సో ఇదే విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి వ్యాపారులు ఇటీవలే తాము దిగుమతి చేసుకున్న వస్తువుల్లో 380 రకాల వస్తువులు దిగుమతి చేసుకోకుండా స్థానిక ప్రత్యామ్నాయాల్ని మేము ఉపయోగించుకోగలము, ఈ వస్తువుల్ని మేము దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులందరూ కూడాను ఈ చైనా ఉత్పత్తుల్ని తీసుకోని అవసరం లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ట్రేడ్ అసోసియేషన్ ఈ లిస్టును కూడా ప్రకటించింది. కాబట్టి సాధ్యమైన మేరకు ఎక్కడెక్కడైతే సాధ్యం అవుతుందో, ఎక్కడెక్కడైతే మనకి దిగుమతుల్ని నిలిపివేయవచ్చునో అటువంటి రంగంలో మనము చైనా ఉత్పత్తుల్ని తగ్గించవచ్చు. ఎలక్ట్రానిక్ రంగంలో తక్షణం మనం చైనా పైన మనకు ఉన్నటువంటి డిపెండెన్స్ని తగ్గించడం సాధ్యం కాదు. కాబట్టి ఇది మనము కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారతదేశము 3వ దశ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన దేశంలో సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబనను పెంచేందుకు, మన పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు, మన ఉత్పాదనల క్వాలిటీని పెంచే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఈ దిశలో దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు మొదటి నుంచి దీనిపైన శీతకన్ను వేస్తూనే ఉన్నాయి. పర్యవసానంగా మనం ఈ రంగంలో ముందుకు వెళ్ళవలసినంతగా ముందుకెళ్ళలేదు. ఈ దిశగా మోదీ ప్రభుత్వము ప్రస్తుతం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మన పారిశ్రామిక రంగం కూడాను మన క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసము, స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసము, కెపాసిటీ బిల్డింగ్ కోసము ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణను మనం ఇక్కడ గమనిస్తే, చైనా 2001 నుంచి 2016 వరకు, అంటే గత 15 సంవత్సరాల్లో 2001 to 2016 వరకు, ఈ 15 సంవత్సరాల్లో చైనాలో సొంత పేటెంట్లను పొందేటటువంటి ప్రక్రియలో 33 టైమ్స్ వృద్ధి వచ్చింది. 33 టైమ్స్ అంటే 33 రెట్లు పెరిగింది. భారతదేశంలో ఇదే పీరియడ్లో పేటెంట్లు పెరిగింది 0.3% మాత్రమే. అంటే మన దగ్గర R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కొత్త ఉత్పాదనలు, పేటెంట్లు పొందటము, పేటెంట్లను సంపాదించుకోవడం, ప్రాసెస్ పేటెంట్లను, ప్రోడక్ట్ పేటెంట్లను సంపాదించుకోవటము, ఈ దిశగా మన దేశం పెద్దగా ముందుకు వెళ్ళలేదు. మన కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఈ దిశగా అధ్యయనం చేస్తున్నటువంటి మానవ వనరులు కూడా తక్కువగా ఉన్నాయి. చైనా వంటి దేశాల్లో 33 రెట్లు వాళ్ళ పేటెంట్లు పెరగడం అంటే ఆ దేశం R&Dకి ఎంత దృష్టి పెట్టి, ఎంత దానిపైన శ్రద్ధ పెట్టింది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మనము గమనించవలసిన విషయము. ఆత్మనిర్భర భారత్ అన్నది ఒక నాదంగా మాత్రమే కాకుండా దాన్ని ఆచరణలో మనం కనుక చేసినట్లయితే రానున్న 10-15 సంవత్సరాలలో భారతదేశము చైనా వస్తువులపైన, విదేశీ వస్తువులపైన ఆధారపడని ఆత్మనిర్భర స్వావలంబన పూరిత దేశంగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మనము
దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి చైనీస్ వస్తువులను నిషేధించడము అసాధ్యం కాదు. అట్ ద సేమ్ టైం దీనిలో ప్రయారిటైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఏ రంగాల్లో తక్షణము మనము చైనీస్ వస్తువుల్ని మానవచ్చు, ఏ రంగాలలో కొంతకాలం తర్వాత మానవచ్చు, ఏ ఏ రంగాల్లో మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, మన పరిశ్రమల్ని అభివృద్ధి చేసుకోవాలన్నది ఆలోచిస్తే మనము చైనా రహిత లేదా స్వదేశీ వస్తువుల ఉత్పాదనను, స్వదేశీ పరిశ్రమను ప్రోత్సహించిన వాళ్ళమవుతాము. చైనాతో ఈ ఘర్షణలని ఒక అవకాశంగా తీసుకుని మన పరిశ్రమలు, మన శాస్త్రవేత్తలు, మన మానవ వనరులు, మన ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.